కాకినాడ రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్లో చిన్నారి నందుకి గుండె ఆపరేషన్ విజయవంతమైందని రాఘవ హాస్పిటల్ డైరెక్టర్ ఎన్ నగేష్ బాబు తెలిపారు. కాకినాడ రాఘవ హాస్పిటల్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కె గంగవరానికి చెందిన శాంతిరాజుల కూలి పని చేసుకుంటారు. వారికి కుమారుడని 6 సంవత్సరాల కుమారుడు నందుకి గుండెలో రంధ్రం ఉండడంతో ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ను గుండె శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాఘవల ఆధ్వర్యంలో విజయవంతమైందని తెలిపారు. 43 సంవత్సరాల క్రితం రాఘవ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుండి విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం శాంతి మాట్లాడుతూ నా కుమారుడికి ఆరోగ్యం బాగోకపోవడంతో రావడం జరిగిందని, గుండెలో రంధ్రం ఉందని తెలియజేయడంతో కాకినాడ రాఘవ ఎమర్జెన్సీ 24 గంటల హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నామని, నా కుమారుడికి ఎంతో బాగా ఆపరేషన్ చేశారని, కుమారుడు లేచి నడవగలుగుతున్నాడని, మాట్లాడుతున్నాడని, ఆరోగ్యంగా ఉందని, ఆపరేషన్ విజయవంతం చేసిన డాక్టర్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలని, హాస్పిటల్ సిబ్బందికి శాంతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ హాస్పిటల్ పెట్టి సుమారు 43 సంవత్సరాలు. ఈ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్ రాఘవ కార్డియాలజిస్ట్ గారు, డాక్టర్ ప్రశాంత్ గారు సిటీ సర్జన్ గారు, మన హాస్పిటల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ చాలా బాగా జరుగుతుంది. రీసెంట్గా దశాబ్దంలో ప్రశాంత్ గారు 300 ఆపరేషన్ పైన చేసి అన్ని సక్సెస్ఫుల్ వెళ్ళినాయి. రీసెంట్గా మాకు డాక్టర్ సుమన్ వ్యాస్ గారికి చెప్పేసి చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ కూడా వస్తున్నారు. ఆ సందర్భంగా ఈ పేషెంట్ వీళ్ళు గంగవరం వాడి వాళ్ళ బాబుకి గుండె ఆపరేషన్ చేయాలని చెప్పారు. చూసిన తర్వాత వెంటనే మన దగ్గర జాయిన్ చేసి మన గుండెవేలు డాక్టర్ ప్రసాద్ గారు సక్సెస్ఫుల్గా హార్ట్ ఆపరేషన్ చేసి వాల్వ్ మార్చి అంతా కూడా అలసి పెట్టి. నమస్కారం సార్. ఇలాగా నా పేరు శాంతి సార్. మా ఆయన గారి పేరు రావు సార్. ఇలా కే గంగవరం నుంచి వచ్చాను సార్. బాబుకి బాగాలేదని వచ్చాను సార్. ఒక హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఇలా హోల్ ఉందని చెప్పారు సార్. అంటే తర్వాత ఒకరు చెప్పారు సార్, రాఘవ హాస్పిటల్కి బాగా చూస్తున్నారు అని చెప్పారు సార్. అక్కడికే తీసుకెళ్ళాం సార్. రాఘవ సార్, ప్రశాంత్ సార్ చూశారు సార్. సీరియస్గా ఉందని మేము చేస్తామన్నారు సార్. చేశారు సార్. ఇప్పుడు మా బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నారు సార్. ప్రశాంత్ సార్కి, రాఘవ సార్కి వందనాలు సార్. చేశారు సార్. ఆరోగ్యశ్రీ ద్వారానే చేశారు సార్. రూపాయి ఖర్చు అవ్వలేదు సార్.